నల్గొండ మండలం దొనగల్ గ్రామంలో మరి సంగబంధం బిల్డింగు నిర్మాణం చేపట్టాలని గ్రామ పంచాయతీ మొన్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడిపోయినటువంటి మా యొక్క కొత్తపల్లి వెంకట గారి యొక్క ఇంటి ముందల మరి కావాలని ఒక దురుద్దేశంతో నిర్మిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తూ ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి మంత్రి గారిని చూసుకొని అధికారులను బెదిరించి మరి ఒక కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటా ఉన్నారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. గ్రామాల్లో గ్రామాభివృద్ధికి కృషి చేయవలసినటువంటి సర్పంచ్ మరి ఎన్నికల్లో పోటీ చేసిన కారణంగా మరి వాళ్ళ ఇంటి ముందల మరి కావాలని తక్కువ ప్లేస్లో కేవలం 80 గజాల స్థలంలో మరి సంగబంధం బిల్డింగ్ నిర్మించడం దారుణం. పక్కకు ఇంకా వేరే ప్లేస్ ఉన్నప్పటికీ కూడా మరి మహిళలకు సంఘబంధాలకు అనువుగా ఉన్నటువంటి మంచి ప్లేస్లో కట్టాలి తప్ప మరి ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని మరి నిర్మించినట్లయితే అది ప్రజలకు కూడా ఉపయోగపడదు. కాబట్టి తద్వారా రాజకీయ కక్షలు పెరిగి గ్రామంలో మరి మంచి వాతావరణం చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాం. కాబట్టి పీడీ గారు కూడా మరి అదేవిధంగా స్థానిక ఉన్నటువంటి అధికారులందరూ కూడా పునరాలోచించి ఆ యొక్క సంఘబంధం బిల్డింగ్ని వేరే చోట అందరికీ అందుబాటులో ఉండే విధంగా మరి భవిష్యత్తులో సంఘబంధాలకు ఉపయోగపడే విధంగా మంచి బిల్డింగ్ నిర్మించాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఒకవేళ అదేవిధంగా అధికారులు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులకు భయపడి అదేవిధంగా సహకరిస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా మరి ఖండిస్తుంది. అదేవిధంగా అడ్డుకొని కూడా మేము ఎంతటికైనా ముందుకు పోతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మా ఇంటి ముందరికి పిల్లర్ గుంటలు తీసిర్రు. సంఘబంధం భవనం గురించి మాకు ఇంట్లోకి పోరాకుండా రాకుండా తీసిర్రు. మా పిల్లలు భయపడుతున్నారు. దయచేసి అక్కడ ఆపగలరని కోరుకుంటున్నాను. వీవీకే మన సంఘబంధం బిల్డింగ్ పేరుతో అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కొత్తపల్లి స్వాతి వెంకట్ ఇంటి గారి ముందు కక్షపూరితంగా ఈరోజు బిల్డింగ్ నిర్మాణం పనులు చేపట్టడం జరుగుతుంది. వాటి మీద పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని కోరుతూ నిజ నిర్ధారణ జరగాలని చెప్పి ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాదగాని శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వంలో ఆ యొక్క బిల్డింగ్ జరిగే పనితీరుని ఆ యొక్క ప్రదేశాన్ని కూడా ఆ యొక్క గ్రామాన్ని ఈరోజు సందర్శించడం జరిగింది. ఓడిపోయిన ఈ యొక్క అధికార పార్టీ బలంతో అధికారులు కూడా ఓడిపోయిన సర్పంచ్లను ఇబ్బంది పెడుతున్నారు. గెలిచిన సర్పంచ్లకు కూడా సీసీ రోడ్ల పనులు కానీ ఇంకా వేరే పనులు కానీ రాకుండా ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ యొక్క అధికారులు కక్షపూరితంగా కాకుండా పారదర్శకంగా చేయాల్సినటువంటి అధికారులు కూడా ఈ యొక్క విషయంపై పూర్తి స్థాయి విచారణ జరిపి ఆ యొక్క కుటుంబానికి ఆ యొక్క రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ఆ యొక్క చిన్న స్థలంలో బిల్డింగ్ నిర్మాణం కూడా జరగదు. కాబట్టి కక్షపూరితంగా పోకుండా సామరస్య పద్ధతిలో మానవత దృక్పథంలో ఆలోచించి ఈ యొక్క అధికారులు తక్షణమే మరొకసారి పూర్తిస్థాయి విచారణ జరిపి గ్రామస్తులందరి సహకారాలతో ఆ యొక్క నిర్మాణం పూర్తి చేయడంతో పాటు మా యొక్క కొత్తపల్లి స్వాతి ఇంటికి కూడా ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని చెప్పి కూడా ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అధికారులు ప్రవర్తిస్తే రాజకీయ నాయకుల ప్రోద్బలంతో అధికారులు ప్రవర్తిస్తే మీకు ఉండొచ్చు ఇంకొక 2 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. వచ్చేది మా ప్రభుత్వమే. మేము తలుచుకుంటే మీకంటే ఎక్కువ కూడా చేయగలుగుతాం. కానీ మేము ప్రజాస్వామ్యబద్ధంగా పోతాం కాబట్టి ఈ యొక్క నిర్మాణాన్ని వెంటనే ఆపాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో ఈ యొక్క చలో దొనగల్ పేరుతో పిలిపించి ఈ యొక్క విషయం మొత్తం జిల్లా అంతటికి తెలంగాణ రాష్ట్రానికి కూడా వినిపించే మా యొక్క భారతీయ జనతా పార్టీ ఆ యొక్క కొత్తపల్లి స్వాతి కుటుంబానికి అండగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కలెక్టరు ఇటు విషయాన్ని పరిశీలించి వారి కంజెస్టెడ్గా ఇంటికి ఇబ్బంది అయ్యేటట్టు ఉంటే మళ్ళీ విజిట్ చేసి అధికారులను కూడా పంపించి దీని మీద స్పెషల్గా కేర్ తీసుకొని ఈ యొక్క విషయాన్ని ఎక్కడ కూడా రాజకీయ గొడవలకు ఊర్లలో కాబట్టి సొంతం పాలూలు కాబట్టి ఇప్పుడున్న సర్పంచ్ ఇక్కడ పోటీ చేసిన వాళ్ళు కూడా ఇబ్బంది జరగొద్దు, దాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించడానికి కృషి చేస్తానని కూడా చెప్పడం జరిగింది.